హాయ్ గైస్, వెల్కమ్ టు రోజీస్ కిచెన్. ఈరోజు నేను హైదరాబాద్ టు అన్నవరం కంప్లీట్ ట్రిప్ చూపించబోతున్నాను. దాని ప్రైసెస్ ఏంటి, మొత్తం వ్రతం డీటెయిల్స్, దర్శనం మొత్తం చెప్పబోతున్నాను. మొత్తం అన్నవరం చూపించబోతున్నాను. సో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మెయిన్గా ఫస్ట్ ట్రైన్స్ బుక్ చేసుకోవాలండి. ఆల్మోస్ట్ 5 ట్రైన్స్ వరకు ఉన్నాయి హైదరాబాద్ నుంచి. మేమైతే సికింద్రాబాద్ నుంచి లేవని చెప్పేసి కాచిగూడ నుంచి బుక్ చేసుకున్నాము. విశాఖపట్నం కాచిగూడ సూపర్ ఫాస్ట్ బుక్ చేసుకున్నాము. దీని ప్రైస్ వచ్చేసి స్లీపర్ క్లాస్ వచ్చేసి పర్ హెడ్ 365 రూపీస్ పడిందండి. థర్డ్ ఏసీ వచ్చేసి 970 రూపీస్. సెకండ్ ఏసీ వచ్చేసి 1365 రూపీస్ వరకు ఉందండి. అండ్ ఫస్ట్ ఏసీ వచ్చేసి పర్ హెడ్ 2200 ఉంది. ఆల్మోస్ట్ 10 అవర్స్ జర్నీ. అన్నవరం రీచ్ అయ్యేసరికి 4:30 అలా అయింది మార్నింగ్. ఈ ట్రైన్ 6:20కి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 4:20 వరకు రీచ్ అయిపోయిందండి అన్నవరంలో. ఆల్మోస్ట్ 10 అవర్స్ జర్నీ. అండ్ ఇది వచ్చేసి దేవస్థానం బస్సు రీచ్ అవ్వగానే ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం కొండపైకి వెళ్ళచ్చు. దాని ప్రైసెస్ అవన్నీ దానిపైన ఉంది. మొత్తం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం బస్సు అని రాసి ఉంటుంది. సో అదంతా ఫుల్ ఉందని చెప్పేసి మేము ఆటోస్లో వెళ్ళాము. అండ్ ఆ రోజు స్పెషల్ డే అన్నారని చెప్పేసి కొండ కిందనే రూమ్ తీసుకున్నామండి. మేము వచ్చేసి వాసవి దాంట్లో తీసుకున్నాము. అది 1 డే కాస్ట్ వచ్చేసి 650 రూపీస్ వరకు పడింది. అండ్ ఫ్రెష్ అయిపోయి తర్వాత కొండపైకి వెళ్దాము, వ్రతం చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాము. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 8 అయింది, 8 AM. మొత్తం ఫ్రెష్ అవన్నీ అయ్యేసరికి 7:30, 8 అయిపోయింది. మనకేంటంటే వ్రతానికి మెయిన్ కొబ్బరికాయలు ఒక 5 కావాలండి. అండ్ పువ్వులు, అరటిపళ్ళు, ఈ 3 పక్కా తీసుకెళ్ళండి. దీని ప్రైస్ వచ్చేసి కొబ్బరికాయలు 100 రూపీస్ పడ్డాయి. అండ్ అరటిపళ్ళు 50 రూపీస్ పడింది డజన్. పువ్వులు 20 రూపీస్. సో అలాగా అన్నీ తీసుకున్నాము. తీసుకుని కొండపైకి స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ ఆటో మీదనే పైకి వెళ్తున్నాము. సో ఆటో పర్ పర్సన్ 35 రూపీస్ వరకు ఛార్జ్ చేశారు కొండపైకి. సో ఇదంతా వ్యూ అండి, చూడండి. చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చేసాయి. ఎంత బాగా అనిపించిందంటే ఆ పాటలు వింటుంటే అసలు. మా పేరెంట్స్ అయితే ఎవ్రీ ఇయర్ వెళ్తారు. నేనైతే అసలు ఆల్మోస్ట్ 7 ఇయర్స్ అయిపోయింది అన్నవరం వచ్చి. పెళ్ళయిన తర్వాత ఫస్ట్ టైం వస్తున్నా అన్నవరం వ్రతం చేసుకుందామని చెప్పేసి. సో వస్తున్నమాట. బాగా అనిపించింది అసలు. చాలా ఇయర్స్ అయిపోయింది కదా, చాలా స్పెషల్ అనిపించింది. చాలా బాగుంది అసలు ఈసారి. సో అలా కొండపైకి రీచ్ అయిపోయామండి. ఇదంతా పార్కింగ్ జోన్. సో ఎవరైనా 4 వీలర్స్ అలాగా తెచ్చుకుంటే సో ఇందులో పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసేయచ్చు. అండ్ కొండపైకి వచ్చేసాం కదా. సో ఇదంతా టెంపుల్ అండి. మనకి లగేజ్ పెట్టుకోవడానికి క్లాక్ రూమ్స్ కానీ అన్నీ ఉంటాయి. మాకైతే రూమ్ దొరకలేదు. సో కొండ కిందనే తీసుకున్నాము ఆ రోజు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్రతం చేసుకుందామని చెప్పేసి ఎంట్రన్స్లోకి వెళ్తున్నాము. సో అలా లుక్ వేసామన్నమాట మొత్తం ఒకసారి. చాలా రోజులు అయిపోయింది కదా, రోజులు కూడా కాదు, ఇయర్స్ అయిపోయిందని. మెయిన్గా అన్నవరం అంటే సత్యనారాయణ స్వామి వ్రతాలండి. ఎవరైనా వ్రతం చేసుకోవాలంటే పక్కా విజిట్ అవ్వండి ఈ టెంపుల్కి. ఎంత బాగుంటుందంటే చాలా పవర్ఫుల్, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఈరోజు అయితే మేము వెళ్ళిన రోజున చాలా స్పెషల్ డే అన్నాను కదా, ఆ రోజు సూర్యభగవాన్ది బర్త్డే అన్నారు. సో అందుకని బాగా అనిపించింది ఇంకా. సో చాలా రష్ ఉందన్నమాట ఆ రోజు మాకు. సో ఇది ఎంట్రన్స్ అండి. ఇలా పైకి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్లో ఏమో వ్రతాలు అండ్ ప్రసాదం కౌంటర్ అన్నీ ఉంటాయి. ఇలాగ పైకి వెళ్తే ఇంకా డైరెక్ట్ స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. సో అదంతా ఒక లుక్ వేసేసేయండి.
సో ఇప్పుడు వచ్చేసి వ్రతం చేసుకుందాము అని చెప్పేసి అనుకుని ఫస్ట్ ఫ్లోర్లోనే వెళ్ళామన్నమాట. సో చూస్తున్నారు కదా అందరూ షాప్స్, ఆ జనాలు అవన్నీ, ఇంకా మొత్తం ఫుల్ రష్ ఉందన్నమాట. ఇదంతా టికెట్ కౌంటర్స్. వ్రతంలో ఆల్మోస్ట్ 4 టైప్స్ ఉన్నాయండి. ఫస్ట్ టికెట్ రేంజ్ వచ్చేసి 300 రూపీస్, సెకండ్ టికెట్ 1000, థర్డ్ వచ్చేసి 1500, ఫోర్త్ వచ్చేసి 2000. మేమైతే 300 టికెట్స్ 2 తీసుకున్నాము, 2 పేర్స్ ఉన్నాము. సో అందుకని 2 తీసుకున్నాము. అండ్ ప్రసాదాలు కూడా ఇక్కడే అమ్ముతారన్నమాట, ఈ కౌంటర్స్లోనే. అండ్ ప్రసాదం వచ్చేసి 20 రూపీస్ పడుతుంది ఈచ్ వన్. చూపిస్తాను ప్రసాదం కూడా మీకు. అండ్ ఇది వచ్చేసి మండపం అండి, వ్రతాలు చేసుకునే మండపాలు. కింద చాలా రష్ ఉందని చెప్పేసి పైకి వెళ్ళాము. చూస్తున్నారు కదా వ్రతం టికెట్స్ అవన్నీ అక్కడ రాసున్నాయి. రామాలయం దగ్గర ఇస్తారు అని చెప్పేసి రాసుంది. ఇందాక అలాగా హాల్లోకి వెళ్ళబోతున్నామండి. చూస్తున్నారు కదా మొత్తం అందరికి ఇలా సెట్ చేసేసారు. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ హాల్లోనే 150 to 200 కపుల్స్ వరకు ఉంటారేమో, ఇంకా ఎక్కువే ఉండొచ్చు, 500 అనుకుంటున్నాను నేనైతే. సో ఇలా మొత్తం సెట్ ఇస్తారు. 300 రూపీస్ టికెట్ అదండి, చెప్పా కదా తీసుకున్నామండి. సో వాళ్ళు వచ్చేసి ఒక రూపు, జాకెట్, బ్లౌజ్, అక్షంతలు, పసుపు, కుంకుమ, ఒక్కలు, దీపం పెట్టుకోవడానికి నూనె, ఒత్తులు అన్నీ ఇస్తున్నారు. మనం అరటిపళ్ళు అవన్నీ తెచ్చుకున్నాం కదండి. సో అదంతా అక్కడ ఉంది. చూస్తున్నారు కదా చాలా బాగా జరిగింది. తమలపాకులు అవన్నీ పూజ ఆల్మోస్ట్ 2.5 hours వరకు చేశారు. చాలా బాగా అనిపించింది. ఫోటోగ్రాఫర్ కూడా ఉంటారు, ఫొటోస్ కావాలంటే తీసుకోండి. అలాగా స్వామివారు సన్నిధిలో కూర్చుని అన్నవరం వ్రతం చేస్తే అసలు ఎంత బాగా అనిపించిందంటే పక్కా చేసుకోండి. వైజాగ్ అలా వెళ్తూ దారిలోనే ఉంటుంది మనకి. చూడండి కథ వింటున్నారు అందరూ. మొత్తం 5 అధ్యాయాలు కథ చెప్తున్నారు అందరూ. ఎంత పీస్ఫుల్గా ఉందంటే కథ వింటూ, ఎంత పాజిటివిటీ అంటే ఎంత అది అనిపించింది, చాలా బాగా అనిపించింది. కొద్ది రోజులు గడిచింది. షావుకారు వ్యాపార విశేషంగా ధనాన్ని సంపాదించారు. సో అలాగా వ్రతం అయిపోయింది, 5 అధ్యాయాలు. అండ్ ఒకటి మనకి ప్రసాదం కూడా ఇస్తారు నైవేద్యం పెట్టడానికి. అండ్ మొత్తం వ్రతం అయిపోయిన తర్వాత రూప్, బ్లౌజ్ పీస్ మనకి రిటర్న్ చేస్తారు. ఇంట్లో గుమ్మానికేమో క్లాత్ కట్టుకోమని చెప్తారు మనకి. బ్లౌజు, రూపేమో దేవుడి మందిరంలో పెట్టుకోమని చెప్పారు. సో అది సత్యనారాయణ స్వామి ప్రసాదం అండి, ఫేమస్ ప్రసాదం. చాలా టేస్టీగా ఉంటుంది, బాగా ఇష్టం నాకైతే అసలు. సో ఇది ఎంట్రన్స్ అండి, దర్శనానికి ఈ వేలో వెళ్ళాలన్నమాట. సో లోపల క్యామ్స్ అవి అలౌ చేయరు కదా, సో తీయలేదండి. అంతే అండి, టోటల్ ప్రైసెస్ అవన్నీ డీటెయిల్గా చెప్పాను అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది వ్రతం చేసుకున్నాక. పక్కా విజిట్ అవ్వండి టెంపుల్కి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రోజీస్ కిచెన్.